బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ శేషుచే ఫుల్ లెంగ్త్ సెషన్. బిజినెస్ డైనమిక్స్, పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఐఐఎంలలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకర్థమయ్యే భాషలో, ప్రాక్టికల్ అనాలిసిస్, కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్. 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి. వేదిక హోటల్ ఆల్ట్రూయిస్ట్, చెన్నసంద్ర, వైట్ ఫీల్డ్, బెంగళూరు. మరిన్ని వివరాలకు 7702906749 నంబర్లో సంప్రదించండి. చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 19th జూన్ 2025. ఈరోజు నిఫ్టీ కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. 24,793 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. మైనస్గా చూస్తే -17 పాయింట్స్. అండ్ సెక్టోరియల్గా చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఒక ఆటో సెక్టార్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. అది కూడా 0.52% పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎక్కువగా నష్టపోయిన సెక్టార్ అంటే పిఎస్యు బ్యాంక్స్. పిఎస్యు బ్యాంక్స్లో ఈరోజు బాగా డెంట్ చూసాం. చాలా వరకు డౌన్ అయిన స్టాక్సే పిఎస్యు బ్యాంక్స్లో. మెయిన్గా చూస్తే ఎస్బీఐ 0.86% తగ్గింది. తర్వాత సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఐఓబి, యూనియన్ బ్యాంక్, తర్వాత ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% డౌన్ అయ్యాయి. కెనరా బ్యాంక్ కూడా మోర్ దెన్ 3% డౌన్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా దాదాపుగా 2% వరకు డౌన్ అయిన స్టాక్స్. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్లో డౌన్ ట్రెండ్ చూసాం. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ కూడా డౌన్ అయింది చాలా వరకు. 0.45% మైనస్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే చాలా స్టాక్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో 22 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 28 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత ఐషర్ మోటార్, M&M, విప్రో, అపోలో హాస్పిటల్, టైటాన్. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, టెక్ మహేంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే, సిప్లా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు ఆల్మోస్ట్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మన కీ లెవెల్ టెస్ట్ చేసింది. 24,740 మన కీ లెవెల్. ఈరోజు లో వచ్చి 24,738. మనం 5 minutes క్యాండిల్ స్టార్ట్ కానీ 15 minutes క్యాండిల్ స్టార్ట్ కానీ పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మనం రేంజ్ చూస్తే సేమ్ రేంజ్ మనకి నిన్న ఎలా ట్రేడ్ అయిందో అదేవిధంగా చాలా నేరో రేంజ్లో ట్రేడ్ అయింది. సో హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది. 24,804 వీక్లీ పివోట్ లెవెల్, 24,793 అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్. సో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కొంచెం కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి మార్కెట్. సో మనం అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పు ఏం లేదు. రేపటికి కూడా అవే లెవెల్స్ వర్కౌట్ అవుతాయి మనకి. 24,740 ఫస్ట్ సపోర్ట్, 24,600 సెకండ్ సపోర్ట్. హైయర్ లెవెల్లో ఈరోజు హైయే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 24,880. తర్వాత 24,920 ఒకటి రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 25,045 ఆ లెవెల్స్. ఇట్లా టాప్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇంకా మనకి రేంజ్ బ్రేక్అవుట్ కాలేదు, వెయిట్ చేద్దాం. మేబీ ఈ వీక్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ వీక్ మనకి ఎక్స్పైరీ వీక్లో ఎలాంటి మూవ్ ఉంటుంది చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు కొంచెం బేరిష్గానే కనిపించింది బ్యాంక్ నిఫ్టీ. హైయర్ లెవెల్లో బాగానే సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో లెవెల్స్లో పెద్దగా మార్పు లేవు. మనం గమనిస్తే ఎగ్జాక్ట్లీ 55,580 మన కీ లెవెల్. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. సో హైయర్ లెవెల్లో మనం నిన్న అనుకున్నట్టుగానే 55,910 రెసిస్టెన్స్ పాయింట్ అక్కడే ఈరోజు హై. సో ఈ లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు మనకి. ఇప్పుడు 55,580నే టెక్నికల్ సపోర్ట్. క్లోజింగ్ అక్కడే అయింది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ 55,160 ఆర్ 170 లెవెల్ దగ్గర ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 55,035. సో ఇన్ కేస్ 55,000 కన్నా డే క్లోజ్ కింద అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఒక 500 to 600 పాయింట్స్ ఇమీడియట్ గా ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు 55,900 కన్నా పైన 1 అవర్ క్యాండిల్ పాజిటివ్గా ఉంటే మాత్రం హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 56,000ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 56 క్రాస్ అయితే 56,500 వరకు వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్ బిల్డప్ అయిన స్టాక్స్ 17 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. 181 స్టాక్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ బ్రెడ్త్ మాత్రం వీక్గా ఉన్నట్టే ఈ లెక్క ప్రకారం చూస్తే. సో లాంగ్ అన్వైండింగ్ 21, షార్ట్ కవరింగ్లో 4 స్టాక్స్ కనపడుతున్నాయి. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ ఇవి. గ్రాసిమ్, మారుతి, హీరో మోటార్ కార్ప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, సోనాకామ్స్, ఐషర్ మోటార్స్. అదేవిధంగా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే కేపీఐటీ టెక్నాలజీస్, బాష్, ఏటీజీఎల్, విఈడిఎల్, తర్వాత ఎస్బీఐ కార్డ్, సైంట్, యునైటెడ్ స్పిరిట్స్, ఐడియా, వీటిలో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతూ కనపడుతున్నాయి. సో ఇట్లాంటి స్టాక్స్లో మనం ఎక్కడైతే మన షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతుంటాయో ఆ స్టాక్స్లో కొంచెం మన అప్రోచ్ నెగిటివ్ అప్రోచ్తో చేసుకోవచ్చు. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో పాజిటివ్ అప్రోచ్తో చేయొచ్చు. ఏ స్టాక్ అయినా ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఈ స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి డిమాండ్ సప్లై ఏంటి, మూవింగ్ యావరేజ్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, పొజిషనల్ ట్రేడింగ్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, ఫ్యూచర్స్ని, ఆప్షన్స్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటాం, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 7th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.